గోదావరి ఒడ్డున ఉన్న రామాపురం అనే అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో ఏ వీధిలో అడిగినా ఈశ్వర్ శ్రీకాంత్ల అన్నదమ్ముల అనుబంధం గురించే చెప్పుకునేవారు. ఒకే పళ్ళెంలో అన్నం తినటం, ఒకరికొకరు నీడలా నిలబడటం వాళ్లకు చిన్నతనం నుంచి అలవాటు. తండ్రిలేని లోటు తెలియకుండా పెద్దన్న ఈశ్వర్ తమ్ముణ్ణి ప్రాణంగా పెంచితే, అన్నయ్య మాటే వేదంగా శ్రీకాంత్ పెరిగాడు. సంధ్యవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో పెద్దోడు చిన్నోళ్లా వీళ్ళిద్దరి మధ్య ఉండే ఆప్యాయతను చూసి ఊరంతా మురిసిపోయేది. కాని ఎంత పచ్చని చెట్టైనా ఒక చిన్న గాలివానతో ఊగిపోతుందనే నిజం ఆ క్షణాన ఆ అన్నదమ్ములకి కూడా తెలీదు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ఉదయాన్నే వెలుగులు. పాతకాలపు పెద్ద పెంకుటింటి ముందున్న ఎత్తైన రాతి అరుగు. ఈశ్వర్ శ్రీకాంత్ ఇద్దరూ అరుగు మీద ఎదురెదురుగా కూర్చుని వేడివేడి టీ తాగుతున్నారు. లోపలి నుంచి కాఫీ టీ వాసనలు, పూజ గంటల శబ్దాలు వినపడుతున్నాయి. అప్పుడే వీధివైపు నుంచి ఊరి పెద్ద సుబ్బయ్య చేతిలో కర్ర పట్టుకుని భుజాన కండువాతో నడుచుకుంటూ వస్తున్నాడు. సుబ్బయ్య దూరం నుంచే నవ్వుతూ గట్టిగా, ఎరా ఈశ్వరు, ఏంటి ఈరోజు సూర్యుడు ఇంకా నెత్తిమీదకు రాకముందే అన్నదమ్ములిద్దరూ అరుగు మీద కూర్చొని పెద్ద రాచకార్యాలు మాట్లాడుకుంటున్నారు? ఈరోజు పొలానికి వెళ్లే ఆలోచన ఉందా లేదా? లేక ఊరి ప్రెసిడెంట్ గారు మీ ఇద్దరికి ఏమైనా ప్రత్యేకంగా సన్మానం ఏర్పాటు చేశారా? రావాలి సుబ్బయ్య గారు, నమస్కారమండి. ఏంటి అలా అంటారు? మా పొలంలో పనులన్నీ ఉదయాన్నే 6ంటికే పూర్తయ్యాయండి. చిన్నోడు శ్రీకాంత్ ఈరోజు త్వరగా లేచి సంతకు వెళ్ళి ఎరువుల బస్తాలు, కూరగాయలు పట్టుకొచ్చాడు. అందుకే అలా కాసేపు ప్రశాంతంగా అరుగు మీద కూర్చున్నాం. రండి, మీరు కూడా అరుగు మీద కూర్చోండి. పార్వతి, సుబ్బయ్య గారికి వేడివేడి టీ పట్టుకురా అమ్మా. వద్దులేరా ఈశ్వరు, ఇంట్లో ఇప్పుడే టీ తాగి వచ్చాను. కానీ మిమ్మల్ని ఒకే చోట ఇలా నవ్వుతూ చూస్తుంటే నా కళ్లకు ఎంతో ముచ్చటేస్తుంది తెలుసా? నిన్న రాత్రి రచ్చబండ దగ్గర ఊరి పెద్దలంతా కూర్చున్నప్పుడు ప్రెసిడెంట్ గారు ఏమన్నారో తెలుసా? మన ఊరిలో ఏ గొడవలు వచ్చినా పంచాయతీకి వస్తాయి, కానీ ఈ ఈశ్వరు శ్రీకాంత్ ఇల్లు మాత్రం చూస్తే శ్రీరాముడు లక్ష్మణుడు గుర్తుకొస్తారు. వీళ్ళు సినిమాలు చూడాల్సిన పని లేదు. వీళ్ళ అనుబంధం చూస్తే సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమాలో వెంకటేష్ మహేష్ బాబులను లైవ్లో చూసినట్టే ఉంటుంది వీళ్లను చూస్తే అని మెచ్చుకున్నారా. అంత మాట అనకండి సుబ్బయ్య గారు. మా అన్నయ్య మహేష్ బాబు అంత అందగాడు కాకపోయినా నిజాయితీలో, కష్టపడడంలో నాకైతే మా అన్నయ్యే పెద్ద హీరో. అయినా ప్రెసిడెంట్ గారు నన్ను లక్ష్మణుడితో పోల్చారా? అంత రేంజ్ నాకు లేదండి. నేను కేవలం మా అన్నయ్య చెప్పిన పని చేసే చిన్న నౌకరనంతే. నోరు ముయ్యిరా శ్రీకాంత్, సుబ్బయ్య గారి ముందే నా మీద జోకులేస్తున్నావా? అయినా సుబ్బయ్య గారు, వీడికి ఈ మధ్య పొగరు, చమత్కారం బాగా ఎక్కువయ్యాయి. నేనేదో కష్టపడతానంటాడు, కానీ నేను పండించిన పంటని ఊరి మార్కెట్లో సరైన ధరకు అమ్మడంలో వీడికున్న తెలివితేటలు నాకు లేవు. మీ ఇద్దరి సరదాలు, ఒకరినొకరు హెచ్చరించుకునే ఈ పలకరింపులు ఎప్పుడు ఇలాగే ఉండాలిరా. ఈ కాలంలో చాలామంది అన్నదమ్ములు ఆస్తి కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి మీ ఇద్దరి మధ్య రూపాయి లెక్కలు లేకుండా ఒకరికొకరు త్యాగం చేసుకునే మనసుండటం ఈ ఊరికే అదృష్టం. సరే గాని ఈసారి సంక్రాంతికి 2 ఎకరాల్లో వేసిన వరి పంట ఎలా ఉందిరా ఈశ్వరు? పంట బంగారంలా ఉందండి సుబ్బయ్య గారు. ఈసారి వానలు బాగా పడ్డాయి. ఇంకో 10 రోజుల్లో కోతలు కోసేస్తాం. పంట అమ్మగా వచ్చిన డబ్బులతో తమ్ముడు శ్రీకాంత్కి ఊళ్ళోనే ఒక మంచి ధాన్యం దుకాణం పెట్టించాలని నా ఆలోచన అండి. ఏంటన్నయ్యా, నా కోసం షాప్ పెట్టిస్తున్నావా? మరి నీకేంటి? మన పొలం అప్పులు ఇంకా పూర్తిగా తీరలేదు కదా. ముందు అప్పులు తీర్చుదాం. నా షాప్ సంగతి అప్పుడు చూద్దాం. ఒరే శ్రీకాంత్, నీకు పెళ్ళయ్యి 2 ఏళ్ళయింది. రేపు నీకు పిల్లలు పుడతారు. పొలం కష్టం మీద మాత్రమే ఆధారపడితే నీ కుటుంబానికి సరిపోదురా. తమ్ముడు స్థిరపడితేనే ఈ అన్నయ్యకి సంతోషం. ఆ అప్పుల సంగతి నేను చూసుకుంటాను కదా. ఈ మాటలు వింటున్న సుబ్బయ్య కళ్ళు ఆనందంతో తడుస్తాయి. కాని లోపలి నుంచి తల్లి పార్వతమ్మ బయటికొస్తుంది. విన్నారా సుబ్బయ్య గారు? నా 2 కొడుకుల మాటలు విన్నారా? ముసలిదాన్నైపోయాను. నా కడుపున పుట్టిన ఈ కొడుకులు ఇలా ఒకరికొకరు తోడుగా ఉంటే నాకు చావైనా ప్రశాంతంగా వస్తుంది. నా పెద్ద కోడలు సంధ్య, చిన్న కోడలు పల్లవి కూడా
కన్న అక్క చెల్లెళ్ళ ఇంట్లో తిరుగుతున్నారు. అవును పార్వతమ్మ, నీ పుణ్యమే ఈ పిల్లలకు తగిలింది. సరేరా ఈశ్వరు, నేనింక వస్తాను, పొలం వైపు వెళ్ళాలి. సుబ్బయ్య వెళ్ళబోతూ ఉండగా ఊరి వ్యాపారి ఒకరు వీధిలో నడుస్తూ ఆగి శ్రీకాంత్ వైపు చూసి చమత్కారంగా మాట్లాడతాడు. ఏంటో శ్రీకాంత్, అన్నయ్య గారు నీకు షాప్ పెట్టిస్తున్నారని ఊరంతా టాకు. మరి పొలంలో నీకు రావాల్సిన సగం ఆస్తి హక్కుల సంగతేంటి? అంతా అన్నయ్య చేతుల్లోనే పెడుతున్నావు. రేపు నీకు నీ అన్నయ్యకి పిల్లలు పుడితే లెక్కలు మారవా ఏంటి? వ్యాపారి సరదాగా అన్నప్పటికీ ఆ మాట వినగానే శ్రీకాంత్ ముఖంలో చిన్న మార్పు వస్తుంది. ఈశ్వర్ ఆ మాటని తేలిగ్గా తీసుకొని నవ్వుతాడు. పోవోయ్ వ్యాపారి, నీ వ్యాపారి లెక్కలు మా ఇంట్లో చెప్పకు. మా తమ్ముడి బిడ్డలు నా బిడ్డలతో సమానం. మా మధ్య లెక్కలు అడిగే నాదుడే లేడు. శ్రీకాంత్ మనసులోనే ఒక చిన్న ఆలోచన పడుతూ బయటకు నవ్వుతూ, అవునవును, మా అన్నయ్యే నా దేవుడు. ఈశ్వర్ ఆ మాటను నవ్వి కొట్టిపారేశాడు. కాని ఆ వ్యాపారి అన్న పిల్లలు పుడితే లెక్కలు మారవా అనే మాట శ్రీకాంత్ మనసులో తెలియని ఒక చిన్న భయాందోళన విత్తనాన్ని నాటింది. బయటకి నవ్వుతూ సరదాగా సాగిన ఆ ఉదయం పలకరింపులు రాబోయే రోజుల్లో పెద్ద కుటుంబ సంక్షోభానికి నాంది పలుకుతాయని ఆ ఇంట్లో ఎవ్వరూ ఊహించలేదు. ఈశ్వర్, శ్రీకాంత్, పార్వతమ్మ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతూ ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్తారు. రామాపురం గ్రామంలో ఆ ఇంట్లోని అన్నదమ్ముల అనుబంధం ఎంత ప్రసిద్ధమో, తోటికోడళ్లు సంధ్య, పల్లవిల ఆప్యాయత కూడా ఊరంతటికీ ఒక ఉదాహరణ. పెద్ద కోడలు సంధ్య ఇంటి బాధ్యతలను భుజాన వేసుకుంటే, చిన్న కోడలు పల్లవి ఆమెను సొంత అక్కలా భావించేది. ఉదయాన్నే వంటగది ముచ్చట్లు, పండుగల ఊసులు, సినిమాల విశేషాలతో ఆ ఇల్లు నిత్యం కళకళ్లాడుతూ ఉండేది. కాని పైకి కనిపిస్తున్న ఆ నవ్వుల వెనుక ఇద్దరి మనసుల్లోనూ రేపటి భవిష్యత్తు గురించిన చిన్నపాటి భయాల పునాదులు పడుతున్నాయని ఆ సమయాన ఎవ్వరూ ఊహించలేదు. ఒకరోజు మధ్యాహ్న సమయం ఇంటి చావడి పక్కనున్న పెద్ద పెరట్లో సంధ్యా, పల్లవి కూరగాయలు కోస్తూ కూర్చొని ఉన్నారు. పక్కన్నే అత్తగారు పార్వతమ్మ మంచం మీద కూర్చొని తమలపాకు వేసుకుంటుంది. అక్క, నిన్న రాత్రి టీవీలో వస్తున్న ఆ పాత కుటుంబ సినిమా చూసావా? అందులో హీరో, ఆయన తమ్ముడు ఎంత సరదాగా ఉంటారో. సరిగ్గా సినిమా చూస్తుంటే నాకు మనింట్లోని బావగారు, మీ మరిదిగారే గుర్తొచ్చారక్కా. ఆ సినిమా ఏంటి పల్లవి? హీరో తన తమ్ముడి కోసం ఆస్తంతా వదిలేసి వెళ్లే సినిమానా? అంత సినిమా కష్టాలు మనకెందుకే తల్లి. మన ఇంట్లో ఉన్న ఇద్దరు మొగుళ్ళు సినిమాలు చూడరు కాని ఉదయం లేస్తే చాలు సంధ్యవాకిట్లో సిరిమల్లె చెట్టులో వెంకటేష్, మహేష్ బాబులా ఒకరినొకరు ప్రెసిడెంట్ పదవులిచ్చుకుంటూ తిరుగుతుంటారు. అది మాత్రం నిజమే అక్క. నిన్న సంతలో మీ మరిదిగారు ఏమన్నారో తెలుసా? మా అన్నయ్య చెప్పిందే నాకు వేదమని ఊరి పెద్దల ముందే డబ్బాలు కొట్టారు. మీ మరిదికి బావగారంటే ఎంత ప్రాణమో కదక్కా. నా పుట్టింట్లో మా అన్నయ్యలు ఆస్తి కోసం రోజూ గొడవ పడటం చూశాను. కాని ఈ ఇంట్లో అడుగు పెట్టాక బావగారి మంచితనం చూసి నాకు భయం పోయింది. మన ఇల్లు అంతే పల్లవి. అత్తయ్య మనల్ని కన్న కూతుళ్లలా చూసుకుంది. మీ బావగారు తమ్ముణ్ణి కంటికి రెప్పలా చూసుకున్నారు. వచ్చే నెలలో సంక్రాంతి వస్తోంది కదా. ఈసారి మన ఊర్లో జరిగే జాతరకి నీకు నాకు ఒకే రంగు పట్టు చీరలు తీసుకోమని మీ బావగారికి చెప్పాను. ఏమంటావు? అబ్బో, నిజంగానే అక్క? మా పుట్టింట్లో సంక్రాంతి వస్తే ఊరంతా కోడిపందాలు, రంగురంగుల రంగవల్లులు, పిండి వంటల సువాసనలు చాలా సందడిగా ఉండేది. కాని ఈ ఊరొచ్చాక, ఈ ఇంట్లో నీతో కలిసిమెలిసున్నాక నాకు నా పుట్టిల్లు కూడా గుర్తు రావటం లేదక్కా. నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని. పార్వతమ్మ మంచం మీద నుంచి తమలపాకు నములుతూ మురిపెంగా, చాలేవే నా ముద్దుల కోడెళ్లారా. నా ముందే ఒకరినొకరు ఎంత పొగుడుకుంటున్నారో. మీరిద్దరూ ఇలాగే అక్కా చెల్లెళ్లలా కలకాలముంటే ఈ ముసలిదానికి 100 ఆయుష్ వచ్చినట్లేనమ్మా. నా కొడుకులు ఎంత గొప్పవాళ్ళో, నాకు వచ్చిన కోడళ్ళు కూడా అంతే గుణవంతులు. అంతా బానే ఉంది కాని పల్లవి, నిన్న మీ పుట్టింటి నుంచి మీ అన్నయ్య వచ్చాడు కదా. ఆయనతో ఏదో పెద్దగా మాట్లాడుతున్నావు. ముఖమంతా దిగులుగా పెట్టుకున్నావు. ఏమైందేంటి? పల్లవి క్షణకాలం తడబడుతూ చూపు తిప్పుకొని, అదేం లేదక్కా. ఊరికే నేనెలా ఉన్నానో అడగడానికొచ్చాడు. నాతో అబద్ధం చెప్పకు పల్లవి. మీ అన్నయ్య వెళ్తూ వెళ్తూ బయట నిలబడి,
మీ మావయ్య ఆస్తంతా పెద్దోడికే చెల్లుతుంది. పొలంలో వచ్చే ఆదాయమంతా బావగారే ఉంచుకుంటున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే రేపు నీ సంసారం రోడ్డున పడుతుందని నీతో అనటం నేను నా సొంత చెవులతో విన్నాను. ఈ మాట వినగానే పార్వతమ్మ షాక్ అవుతుంది. వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారుతుంది. పల్లవి కంగారుగా కళ్ళల్లో నీళ్లతో, అక్క, నన్ను తప్పుగా అనుకోకక్క. మా అన్నయ్య ఏదో ఊరికే అన్నాడు. నేనాయన మాటలు నమ్మలేదు. కానీ నా మనసులో ఒక చిన్న భయం ఉండిపోయిందక్క. ఏం భయమది? ఈ ఇంట్లో నీకు ఏ లోటు జరిగిందని నీకు భయమేస్తోంది? అక్క, ఇప్పుడు మనిద్దరి కడుపున 12 బిడ్డలు పెరుగుతున్నారు. ఇప్పటి వరకు మన సంసారం మనం అనుకున్నాం. కానీ రేపు పిల్లలు పుట్టాక వాళ్ల చదువులు, హాస్పిటల్ ఖర్చులు, భవిష్యత్తు సంగతేంటి? పొలంలో రాత్రింబవళ్లు కష్టపడేది మీ ఆయన. కాని సంతలో ధాన్యమమ్మి ఆ డబ్బులన్నీ లెక్క చూసుకోకుండా బావగారి చేతిలో పెట్టేది నా మొగుడు. రేపు పొలంలో పంట సరిగ్గా పండకపోతే మా ఆయన కష్టానికి ఫలితం దక్కుతుందా? మా బిడ్డ భవిష్యత్తు సేఫ్గా ఉంటుందా అని మా అన్నయ్య అడిగేసరికి నాకు భయమేసిందక్కా. ఓసై పల్లవి, ఎంత మాటన్నావే! నా పెద్ద కొడుకు ఈశ్వర్ తమ్ముడి సొమ్ము ఒక్క రూపాయి ఆశించే రకమా? వాడు తన సొంత తమ్ముణ్ణి ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. నీ పుట్టింటి వాళ్ల విషపు మాటలు విని ఈ పచ్చటి సంసారంలో నిప్పులు పోయకు. అత్తయ్య, మీరు శాంతించండి. పల్లవి, నీ భయం నాకు అర్థమైంది. పిల్లలు పుట్టబోతున్నారనే ఆనందంలో ఉండాల్సిన నువ్వు బయటి వాళ్ల మాటలు విని భవిష్యత్తు గురించి అనుమానాలు పెంచుకుంటున్నావు. మీ బావగారు ఎలాంటోడో నీకింకా పూర్తిగా తెలీదు. తన తమ్ముడి కోసం ఎన్ని వదులుకున్నారో నీకు తెలీదు. అక్క, నిజంగానా? అవును పల్లవి, మనింట్లో అన్నదమ్ముల మధ్య ఉన్నది ప్రేమానుబంధం, వ్యాపార లెక్కలు కావు. పిల్లలు పుట్టడమంటే మన అనుబంధం ముగిసిపోవటం కాదు, మన వంశం పెరగటం. బయటి వాళ్ల మాటలు విని ఉన్న మనశ్శాంతిని పాడు చేసుకోకు. నన్ను క్షమించక్క. మా అన్నయ్య మాటలు విని ఎంత పెద్ద తప్పుగా ఆలోచించాను. ఇంకెప్పుడు ఇలాంటి అనుమానాలు నా మనసులోకి రానియనక్కా. కాలం నిలకడగా ఉండదు. పచ్చని సంసారంలో సంతోషాల పంట పండుతున్న సమయంలో కొన్ని నెలల్లోనే ఆ ఇంట్లో 2 శుభవార్తలు వినపడ్డాయి. పెద్ద కోడలు సంధ్యకి 12 ఆడపాప, చిన్న కోడలు పల్లవికి 12 మగబాబు జన్మించారు. ఒకే ఇంట్లో 2 చిన్ని ప్రాణాలు అడుగుపెట్టడంతో ఇల్లంతా నవ్వులతో, పండుగ వాతావరణంతో నిండిపోవాలి. కాని విధి విచిత్రమైంది. ఆ పిల్లల రాకతో ఆనందం కంటే ముందు భవిష్యత్తు గురించిన భయాలు, ఊహించని వైద్య ఖర్చులు, స్వార్థ ఆలోచనలు ఆ ఇంట్లో మెల్లగా ప్రవేశించాయి. అంతవరకు మనం అనుకున్న మనసులు మన పిల్లల భవిష్యత్తు అనే గీత దాటడం మొదలుపెట్టాయి. రాత్రివేళ చామనఛాయ వెలుగులో ఇల్లు ప్రశాంతంగా ఉంది. ఇంటి అరుగు పక్కనున్న పెద్ద గది బయట నిలబడి ఈశ్వర్ దిగులుగా అటూ ఇటూ నడుస్తున్నాడు. లోపలి నుంచి పాప ఏడుపు వినిపిస్తోంది. సంధ్య వంటగది తలుపు వేసి బయటకొచ్చి బావి దగ్గర నీళ్లు తాగి ఈశ్వర్ పక్కన నిలబడుతుంది. ఏవండి, ఇంకా నిద్రపోలేదా? రాత్రి 1 గంట అవుతోంది. రేపుదయాన్నే పొలానికి వెళ్ళాలి కదా. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మీ ఆరోగ్యం ఏమవుతుంది? ఏం నిద్ర వస్తుంది సంధ్య? మన పాప పుట్టినప్పటి నుంచి నా మనసులో ఏదో తెలియని దిగులు. ఈ ఏడు అనుకున్నంత పంట చేతికి రాలేదు. ధాన్యం మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముడయింది. పైగా పాప పుట్టినప్పుడు ఆసుపత్రి ఖర్చులు కూడా బాగా పెరిగిపోయాయి. నాకు తెలుసండి, మీరు నా దగ్గర దాచాలని చూస్తున్నారా? నేనొక మాట అడుగుతాను, నా మీద కోప్పడకుండా నిజం చెప్తారా? ఏంటి సంధ్య, మన మధ్య దాపరికాలు ఎప్పుడు వచ్చాయి? అడుగు. మన పాప పుట్టినప్పుడు ఆసుపత్రి ఖర్చుల కోసం మీరు మీ సొంత పుట్టింటి భూమిని తాకట్టు పెట్టారు. కానీ నిన్న మీ తమ్ముడు శ్రీకాంత్ కొడుక్కి ఆరోగ్యం బాగోకపోతే నగరంలో పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లినప్పుడు ఉమ్మడి సంపాదన నుంచి 5,000 రూపాయలు తీసి తమ్ముడికిచ్చారు. పొలంలో రాత్రింబవళ్లు కష్టపడేది మీరు. మరి మన పాప భవిష్యత్తు కోసం రూపాయి దాచకుండా తమ్ముడి కుటుంబం కోసమే అంతా ఖర్చు పెడితే రేపు మన బిడ్డ పెరిగి పెద్దయ్యాక దానికేమని సమాధానం చెప్తారండి? సంధ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? శ్రీకాంత్ నా తమ్ముడు, వాడి కొడుకు నా కొడుకు కాదా? పసిపాపకి ప్రాణాపాయం వస్తే డబ్బులు చూడాలా? పిల్లలు పుట్టారని మన అనుబంధాన్ని, రక్త సంబంధాన్ని మర్చిపోమంటావా? ఇంకెప్పుడు నా ముందర ఇలాంటి మాటలు అనొద్దు. మీరు తమ్ముణ్ణి ప్రాణంగా చూసుకుంటారండి.
కాని చిన్న కోడలు పల్లవి, ఆమె పుట్టింటి వాళ్ళు మిమ్మల్ని అలా చూస్తున్నారా? నిన్న రాత్రి కూడా పల్లవి వాళ్ళ అన్నయ్య వచ్చి మీ మరిదితో ఏదేదో మాట్లాడుతున్నాడు. పొలం లెక్కలు అడుగుతున్నాడు. నా భయం మన బిడ్డ భవిష్యత్తు గురించేనండి. పెరట్లో లాంతర్ వెలుగులో శ్రీకాంత్ గోడ కానుకొని నిలబడి ఉన్నాడు. పల్లవి అటూ ఇటూ నడుస్తూ శ్రీకాంత్తో గొడవ పడుతోంది. వినండి, నా మాట మీరస్సలు వినరు. నిన్న మా అన్నయ్య వచ్చి చెప్పేంతవరకు నాకు తెలియలేదు. మీ అన్నయ్య పొలం అమ్మిన డబ్బుల్లో సగానికి పైగా తన పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశారట. ఆ విషయం మీతో చెప్పారా? ఏంటి నువ్వేమంటున్నావు పల్లవి? మా అన్నయ్య నా దగ్గర ఏం దాచాడు? పంట డబ్బులు అప్పులు తీర్చడానికి వాడానని చెప్పారు. అదేనండి మీ అమాయకత్వం. మా అన్నయ్య సంతలో వ్యాపారుల దగ్గర విన్నారట. మీ అన్నయ్య తన బిడ్డ భవిష్యత్తు కోసం జాగ్రత్త పడుతున్నారు. మరి మన బాబు భవిష్యత్తేంటి? రేపు మన బాబు చదువులకి, వైద్యానికి డబ్బులు కావాలంటే మీ అన్నయ్య కాళ్లు పట్టుకోవాలా? ఉమ్మడి కుటుంబంలో ఉంటే మీ కష్టానికి ఫలితం దక్కదు. పొలంలో మీకు రావాల్సిన సగం ఆస్తిని విడదీసి మీ పేరిట రాయించుకోండి. పల్లవి, నోరు అదుపులో పెట్టుకో. మా అన్నయ్య నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు. నన్ను మోసం చేసే ఆలోచన ఆయనకి కలనా రాదు. బయట వాళ్ళు మీ అన్నయ్య చెప్పిన విషపు మాటలు విని నా ఇంట నిప్పులు పొయ్యకు. నాకేం స్వార్థం లేదండి. రేపు మన బాబు పెద్దయ్యాక, నాన్న, నీ కష్టాన్ని మీ అన్నయ్యకి ధారపోసి నన్ను రోడ్డున పడేశావా అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? నా భయమంతా నా బిడ్డ భవిష్యత్తు గురించే. అప్పుడే అత్తగారు పార్వతమ్మ మెల్లగా నడుచుకుంటూ పెరట్లోకొస్తుంది. ఆమె ముఖంలో విపరీతమైన బాధ ఉంది. ఆపండి కోడెళ్లారా, ఆపండి. మీ ముచ్చట్లు, మీ కుట్రలు నేను వింటూనే ఉన్నాను. ఈశ్వర్, సంధ్య కూడా ఆ శబ్దానికి పెరట్లోకి వచ్చి నిలబడతారు. అందరూ ఒకరినొకరు అనుమానంగా, బాధగా చూసుకుంటారు. పార్వతమ్మ ఇద్దరి కొడుకుల వైపు, కోడళ్ల వైపు చూస్తూ ఉంటుంది. పిల్లలు పుడితే ఇంట్లో పండుగ వస్తుందనుకున్నాన్రా. కాని ఆ పాలు తాగే పసిపాపల సాకు చూపి మీ మనసుల్లో స్వార్థమనే రోగాన్ని పెంచుకుంటున్నారు. ఒకరి మీదొకరు అనుమానాలు పెంచుకొని ఈ పచ్చటి సంసారాన్ని కూల్చేస్తున్నారా? అత్తయ్య, మేం స్వార్థంతో అనలేదు. రేపటి పిల్లల ఖర్చుల గురించి. నోరుముయ్ సంధ్య. ఈశ్వర్, శ్రీకాంత్, మీకో నిజం చెప్పాలి. నా కడుపున పుట్టిన మీ ఇద్దరికీ తెలియని ఒక పెద్ద నిజం నా గుండెల్లో దాగుంది. అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమై పార్వతమ్మ వైపు షాక్తో చూస్తున్నారు. ఏంటి? ఏంటమ్మా నిజం? ఒరే శ్రీకాంత్, నీ పెళ్లం అన్నయ్య వచ్చి చెప్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు మీ అన్నయ్య తన పాప కోసం దాచలేదురా. మీ నాన్న పోయేటప్పుడు ఊళ్ళో చేసిన పాత అప్పు ఒకటుంది. ఆ అప్పు తీర్చకపోతే మన పాతిల్లు జప్తవుతుందని వడ్డీ వ్యాపారి బెదిరిస్తే నీ అన్నయ్య తన పొలం పంట అమ్మిన డబ్బులతో పాటు సంధ్య తాళిబొట్టు తాకట్టు పెట్టి ఆ అప్పు తీర్చాడ్రా. నీకాత్మగౌరవం ఎక్కువని, నువ్వు కుంగిపోతావని ఆ విషయం నీతో చెప్పకుండా తన మీద నిందలు వేసుకున్నాడ్రా. ఈ నిజం వినగానే శ్రీకాంత్, పల్లవి గుండెలు ఆగిపోయినంత పనవుతుంది. పల్లవి షాక్తో నోరెళ్లబెడుతుంది. శ్రీకాంత్ నమ్మలేనట్లు ఈశ్వర్ వైపు చూస్తాడు. అన్నయ్య, నిజమేనా ఇది? వడ్డీ వ్యాపార అప్పు తీర్చడానికి వదిన తాలిబొట్టు తాకట్టు పెట్టావా? మరి నాకెందుకు చెప్పలేదన్నయ్యా? చెప్తే నువ్వు బాధపడతావురా శ్రీకాంతు. తమ్ముడికి కష్టం వస్తే పంచుకోవాలి, కానీ అన్నయ్య పడే శ్రమను తమ్ముడికి చూపిస్తే అది అన్నయ్య అనిపించుకోడురా. కానీ ఈరోజు మీ మధ్య నా మీద ఉన్న నమ్మకం పోయింది. పిల్లలు పుట్టాక నా ప్రేమ నీకు స్వార్థంలా కనిపిస్తోంది. ఈ నిజం బయటపడినా పల్లవి మనసులో ఉన్న భయం పూర్తిగా పోలేదు. ఏదేమైనా అప్పులు తీరినా రేపు మన పిల్లలకి ఆస్తి సరిగ్గా పంచుతారో లేదో అనే భయం నాకింకా పోలేదండి. ఈశ్వర్ త్యాగం బయటపడినప్పటికీ పల్లవి మనసులోని భయం, శ్రీకాంత్లోని ఆత్మన్యూన్యతాభావం తగ్గలేదు. అనుమానమనే విత్తనం అప్పటికే పెద్ద వృక్షమైంది. ఈశ్వర్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన శ్రీకాంత్ ఆస్తి పంపకాలకి సిద్ధపడతాడా? కంటికి రెప్పలా చూసుకున్న అన్నయ్యను వదిలేసి తమ్ముడు శ్రీకాంత్ ఊరు విడిచి వెళ్ళిపోతాడా? తన కళ్ల ముందే తన కొడుకులు విడిపోతుంటే ఆ వృద్ధురాలు పార్వతమ్మ ఏం చేసింది? పిల్లల రాకతో విడిపోయిన అన్నదమ్ములు మళ్లీ ఒకటయ్యారా, లేక శాశ్వతంగా పరాయి వాళ్ళైపోయారా? అనుమానాలతో విడిపోయిన కుటుంబానికి కన్ను తెరిపించిన ఘోర నిజం ఏమిటి? ప్రాణంగా చూసుకున్న తమ్ముడే తనను నమ్మకపోయేసరికి పెద్దన్న ఈశ్వర్ తీసుకున్న సంచలన నిర్ణయం ఏమిటి?
అనుబంధాలకి ఆత్మాభిమానానికి నడుమ జరిగిన ఈ కన్నీటి పోరాటంలో గెలిచింది ఎవరు, ఓడిపోయింది ఎవరు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వచ్చే వారం రాబోయే పార్ట్ 2లో చూడండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి కథలతో ప్రతివారం మీ ముందుకు వస్తాను.